టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా కీలక శుభవార్తలను అయితే తెలపడం అయితే జరిగిందన్నమాట. మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఇక వీరికి 4,016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికీ కూడా 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్కి ఆమోదం అయితే తెలపడం జరిగిందన్నమాట. ఇక ఇది వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు నిధులు అనేది లేకపోవడం ద్వారా వాయిదాలు వేస్తూ వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ నెల నుంచి లేదంటే వచ్చే నెల నుంచా తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారు. ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో అన్న వివరాలు మనం ఈ వీడియోలోనైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోయిన నెల పెన్షన్ డబ్బులు కొంతమందికి అయితే జమ కాలేదు. సో జమ కానటువంటి వారికి ఈ నెలలో వారికి రావాల్సినటువంటి పెన్షన్ డబ్బులను జమ చేస్తారా లేదా అని అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెలలో ఇచ్చేటువంటి ఏదైతే జూన్ నెల పెన్షన్ డబ్బులు ఉన్నాయో ఆ పెన్షన్ డబ్బులు ముందుగా ఎవరెవరికి జమ చేస్తారు, ఏ ఏ జిల్లాలలో జమ చేస్తారు, జమ చేస్తున్నటువంటి పెన్షన్ డబ్బులు తిరిగి పాత పెన్షన్ డబ్బుల, లేదంటే 2,000 రూపాయలు 4,000 రూపాయలు పాత పెన్షన్ల, లేదంటే 4,000 రూపాయలు 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారా అన్న వివరాలు మనం ఈ వీడియోలో ఇక్కడ క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే మనమైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 2,500 రూపాయలు ఏడాదికి దాదాపు 30,000 రూపాయలను జమ చేసే మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా జమ చేయనున్నారు అన్నమాట. ఈ మహిళలకు అందరికీ మహాలక్ష్మి పథకం డబ్బులు, పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కొత్త పెన్షన్ డబ్బులను తెలంగాణలో ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు, ఎవరెవరికి జమ చేస్తారు, ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి అన్న వివరాలు వీడియోలోనైతే తెలుసుకోబోతున్నాం. సో అందుకోసం వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో తప్పకుండా వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి. ఇక మనం వివరాలకి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో, మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను జమ చేస్తామని ఇక ఇచ్చినటువంటి హామీని ఇప్పటివరకు అయితే పులాంగా అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. ఆ హామీని ఇప్పటివరకు అయితే నెరవేర్చలేదు. ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6 పథకాలలో ఒక పథకము కొత్త పెన్షన్ల పథకం, ఇంకో పథకం మహాలక్ష్మి పథకం అన్నమాట. ఈ 2 పథకాలు అయితే ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదు. ఎందుకంటే దీనికి చాలా బడ్జెట్ అనేది అవసరపడుతుంది కాబట్టి ఆ బడ్జెట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేనందువలన ఇప్పటివరకు వాయిదాలు వేస్తూ రావడం జరిగింది. మరి బడ్జెట్ లేనప్పుడు ఎందుకు హామీ ఇవ్వడం జరుగుతుంది, ఎందుకు హామీ ఇచ్చారని కూడా చాలామంది అయితే అడగడం అయితే జరుగుతున్నారన్నమాట ప్రజలు. ఇక వీని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా జరిగినటువంటి సభలో మాట్లాడుతూ 4,000 రూపాయలను 6,000 రూపాయలను పెంచుతూ త్వరలోనైతే దీనిపైన కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేస్తామని తెలపడం జరిగింది. ఎటువంటి నెల డేట్ అనేది చెప్పలేదన్నమాట. ఇక ఇవన్నీ ఇలా ఉండగా మనకి ఈ నెలలో కూడా తిరిగి 2,000 రూపాయలు 4,000 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే పాత పెన్షన్ డబ్బులనే జమ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాల్లోకి జమ కావాలంటే తప్పకుండా అప్డేట్స్ అనేది చేసుకొని రెడీగా అయితే ఉండండి. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు పెన్షన్ లబ్ధిదారులకు ఈ 2 కొత్త పథకాలు త్వరలోనైతే జమ చేయనున్నారన్నమాట. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.